హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ శాఖ జరుపుతున్న అనధికారిక కేబుల్స్ కటింగ్స్ను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ మాట్లాడారు. విచక్షణ రహితంగా విద్యుత్ శాఖ కేబుల్స్ను తొలగించడం వల్ల సాధారణ పౌరులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది అని అన్నారు. ఆధునిక యుగంలో ఇంటర్నెట్ సేవలు కీలకమైన నేపథ్యంలో వైద్య సేవలకు సైతం అంతరాయం కలుగుతుందని అన్నారు. కోట్లాది రూపాయల లైసెన్స్ ఫీజులు చెల్లించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ట్యాక్సులు చెల్లిస్తున్న కేబుల్ టీవీ రంగం పట్ల వ్యవహరించే తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. నగరంలోని వందలాది మంది టెలికాం ప్రొవైడర్స్ విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవడంతో పాటు స్తంభాలను వినియోగించినందుకు సైతం రుసుము చెల్లిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ అనధికారిక కేబుల్స్ పేరిట అన్నింటినీ తొలగించడం సరికాదని అన్నారు. తక్షణమే కేబుల్స్ కటింగ్స్ ను నిలిపివేయడంతో పాటు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలికాం సర్వీసెస్ కొంత ఇబ్బందికరంగా మారుతుంది. గత 2 నెలల నుంచి ఈ కేబుల్స్ కటింగ్ వల్ల ప్రజలకు, వ్యాపారస్తులకు, సంస్థలకు, అన్ని రకాల పౌరులకు, వ్యాపారులకు కాకుండా అన్ని రకాల సంబంధించినటువంటి పౌరులకు ఈ ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలికాం సర్వీసెస్ ఈ 3 వ్యవహారాలు బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ ఎస్పీడీసీఎల్ పవర్కు సంబంధించినటువంటి సంస్థ గడిచిన 30 సంవత్సరాల నుంచి వేసినటువంటి కేబుల్స్ కొంత కట్ చేయడం జరుగుతుంది. మరి దాదాపుగా ఈ కటింగ్ వల్ల దాదాపుగా 2 నెలల నుంచి ఈ 3 సర్వీసెస్ అనేటివి చాలా జాగాలలో షట్ డౌన్ అయిపోయినాయి. వ్యాపారస్తులు, మరి అదేవిధంగా సంస్థలు, వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వారికి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దానికోసం ప్రజలకు అప్పీల్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కటింగ్స్ వల్ల ఒక 50% అయిపోయింది షట్ డౌన్. మరి ఇంకా ఈ టీజీడీసీపీఎల్ వైర్లు కట్ చేయడం వల్ల మరి రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రమంతా ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ బందే అవకాశాలు ఉన్నాయి. టీజీడీసీపీఎల్ ఈ సంస్థ అనేది మరి ఈ వైర్లు తీసేయడం జరుగుతుంది. కాబట్టి దానికి చర్చలు జరుపుతున్నాము, మాట్లాడుతున్నాము. దాంట్లో ఏంటంటే ఈ బ్యూటిఫికేషన్ కోసం మేము ఈ పని చేస్తున్నాం. కాబట్టి ఈ వైర్లు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, సంస్థ వాళ్ళు. మరి దానివల్ల గడిచిన 30 సంవత్సరాల నుంచి సర్వీసెస్ ఇస్తున్నాం. కాబట్టి దీంట్లో ఒక ఫైబర్ రూపకంగానే ఈరోజు సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కానీ, కేబుల్ టీవీ కానీ, టెలికాం సర్వీసెస్ కానీ ఫైబర్లోనే ట్రాన్స్మిషన్ అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మరి వైర్లే లేనప్పుడు మరి ఇవి సర్వీసెస్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజలంతా గమనించాలి. మరి ఈరోజు టీజీడీసీపీఎల్ సంస్థ, ఎస్పీడీసీఎల్ అనే సంస్థ మరి ఈరోజు వైర్లన్నీ కట్ చేస్తుంది. కాబట్టి కొంత ఇబ్బందికరంగా సమస్య వస్తుంది.